ఆయన రాజ్యము కొరకు మనలందరినీ సిద్ధపరుస్తున్నాడు అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు ఈ భూమి మీద గొప్పవారిని పిలవలేదు, కానీ ఈ భూమి మీద తన అనాది సంకల్పములో అందరినీ చూశాడు. గొప్పవారిని చూశాడు, భాగ్యవంతులను చూశాడు, దేశాధినేతలను చూశాడు, అలాగని కడుహీనమైన దీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా చూశాడు. అందరిని చూసి ఆయన తన దయా సంకల్పములో భూమికి పునాదులు వేయబడక మునుపు ఎవరినైతే చూశాడో వారిని ప్రేమించాడు. వారిని తన మహిమకు పిలుస్తూ ఉంటున్నాడు. తన మహిమకు పిలుస్తూ ఉంటున్నాడు. పిలిచిన వారినందరినీ కూడా దేవుని బిడ్డలారా ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు. దయచేసి రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనములు ఇలాగా కనబడుతూ ఉంటుంది. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఆగండి. మరియు ముందుగా ఎవరు నిర్ణయించాడు? ఎప్పుడు నిర్ణయించాడు? భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు కొంతమందిని నిర్ణయించుకున్నాడు. ఇందులో అందరూ ఉన్నారు. అంటే గొప్పవాళ్ళు లేరా? భాగ్యవంతులు లేరా? ఈ భూమి మీద మహా ధనవంతులు అనబడిన వాళ్ళు లేరు? అందరినీ చూశాడు దేవుడు. అందరిని చూసి దేవుని బిడ్డలారా వారి యొక్క జీవితం యొక్క పుట్టుక చూశాడు, వారి జీవితం అంతం చూశాడు. అన్నీ చూసి దేవుడు కొంతమందిని తన కొరకు ముందుగా ఏం చేశాడంట? వారిలో నిర్ణయం చేసుకున్నారట. అందరిలో వారిని నిర్ణయం చేసుకొని వారిని ఎవరిని 30వ వచనములో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను. ఎవరి నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇందులో సగభాగము యేసు ప్రభు 2వ రాకడలో జరిగే కార్యక్రమం, సగభాగము భూమి మీద జరిగే కార్యక్రమం. సగభాగమేమో యేసు ప్రభు వచ్చినప్పుడు జరిగే భాగం, సగభాగమేమో ఇప్పుడు జరుగుతున్నటువంటి భాగం. ఈ భాగము ముందే జరిగినది. ముందు జరిగినది ఇప్పుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడు? జరిపిస్తూ ఉంటున్నాడు. సగభాగమేమో యేసు ప్రభు వచ్చేటప్పుడు జరిగేటువంటి భాగం కనబడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, దేవుని చేత నిర్ణయింపబడినటువంటి వారముగా రక్షణ పొందుకొని బాప్టిసం పొందుకొని విశ్వాసము గల వారమై దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటున్నట్టు మన జీవితంలో రక్షణ సంకల్పములో మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. యేసు ప్రభువును దేవునిగా అంగీకరిస్తేనే సరిపోలేదు. యేసు ప్రభువును అంగీకరించిన ప్రతివాడు కూడా దేవుని బిడ్డలారా, దేవుని పిలుపును అందుకున్న ప్రతివాడు కూడా ఇక్కడ చెబుతున్నాడు దేవుని యొక్క నిర్ణయములోనికి రావాలి. అనగా వారసత్వం సంపాదించుకోవాలి. ఏమండి? ఏం సంపాదించుకోవాలి? వారసత్వం సంపాదించుకోవాలి. ఎందుకొరకు వారసత్వము? వారసత్వం దేని కొరకు? ఆస్తి కొరకు, అధికారము కొరకు. దేని కొరకండి? ఆస్తి కొరకు, అధికారము కొరకు, ఏలుబడి కొరకు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. రక్షించబడుతున్నాను, రక్షింపబడబోతూ ఉన్నాను. 3 సంగతులు చెప్పాను. రక్షింపబడ్డాను, రక్షింపబడుచున్నాను,
రక్షింపబడబోచు ఉన్నాను అని 3 సంగతులు గుర్తుపెట్టుకుని రక్షించబడబోతున్నటువంటి మన జీవితంలో దేవుని చేత రక్షించబడిన అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వారసత్వం మనకు దొరుకుతూ ఉంటుంది. క్రీస్తులో వారసత్వం కావాలి. ఎవరిలో వారసత్వం కావాలి? లేక దేవునిలో వారసత్వం కావాలి. ఎందుకంటే దేవునిలో వారసత్వం సంపాదించుకోవడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. సమస్తం ఎవరిది? దేవునిది. ఆకాశము ఆయనదే, భూమి ఆయనదే, పంచభూతములు, భూమి ఆయనదే, వెండి ఆయనదే, బంగారం ఆయనదే, సమస్తము కూడా అధికారం ఆయనదే, ఆధిపత్యము కూడా ఆయనదే, సమస్తము కూడా ఆయనలోనివన్నీ కూడా ఉన్నవి. ఇప్పుడు దానికి ఏం సంపాదించుకోవాలి? మనం వారసత్వం సంపాదించుకోవాలి. వారసత్వం సంపాదించుకోవాలి. ఇక్కడ ఏమన్నా మనం చదువుకున్న మూల వాక్యంలో ఏమన్నాడు? వారసులమైతే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం అంటూ ఉన్నాడు. యేసు ప్రభు దేనికి వారసులయ్యారు? తండ్రి ఆస్తంతడికి ఏమయ్యాడైనా? అంతేకాదు విశ్వానికి కూడా ఏమయ్యాడైనా? అధికారానికి, మహిమకు వారసుడయ్యాడు. ఇప్పుడు ఆ సంఘటన మనతో చెబుతున్నాడు ఇక్కడ. క్రీస్తుతో పాటు శ్రమ పడిన మనం వారసత్వం సంపాదించుకున్న వారసులం అంటూ ఉంటున్నాడు. ఎలా సంపాదించుకోవాలి? ఏమండి, వారసత్వాన్ని ఎలా సంపాదించుకోవాలి అనగా, వారసత్వం సంపాదించుకోవాలంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికకు దత్తత ఇయ్యబడాలి. ఏం చేయాలి? దత్తత చేయబడాలి. పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? దత్తత చేసుకుంటే ఎలా చేసుకుంటారు? ఒక హాస్టల్కి వెళ్ళి చాలామంది పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లలు ఉంటారు కదా, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి అందులో నచ్చినోడు చూసుకొని తెచ్చుకొని వారసత్వం చేసుకుంటారు. వారసత్వం చేసుకునే వాళ్ళ మధ్యన ఒక ఒప్పంద పత్రం అనేది ఉంటూ ఉంటుంది. ఎవరికి రాస్తారు ఒప్పంద పత్రం? ఆ ఆశ్రమానికి రాస్తూ ఉంటారు. ఈ అనాథ అయినటువంటి బాలుణ్ణి, సో బాలుణ్ణి ఇదిగో నా ఇంటికి నేను నాకు కుమారుడిగా తీసుకుని వెళుతున్నాను, నా వారసుడిగా తీసుకుని వెళుతున్నాను. నా ఆస్తిలో ఇతనికి భాగం, నా ఆస్తిలో అధికారం అన్నీ మొత్తం ధరాదత్తం చేస్తాడనమాట. అలా రాసి ఇవ్వాలి. రాసి ఇచ్చిన దాన్ని ఏం చేయాలి? రిజిస్ట్రేషను చెయ్యాలి. అప్పుడేమవుతుందని వారసత్వం అని పిలువబడుతూ ఉంటుంది. ఇప్పుడు తన తండ్రి కాకపోయినా వారసుడిగా చేసుకున్నాడు కాబట్టి ఇతను తండ్రిగా పిలువబడతాడు, ఇతను కుమారుడుగా పిలువబడుతూ ఉంటాడు. ఆస్తి అంతా ఎవరిదవుతుంది? ఇప్పుడు ఇదే పరిస్థితి మన దగ్గరకు వచ్చింది. అతడు ఎక్కడున్నాడు? అక్కడ అనాథాశ్రమంలో ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాము? ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపరులు కాక, ఆగండి, ఆ కాలముందు అంటే ఏ కాలము? యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించక మునుపు, ఏమన్నాడు? ఆ కాలముందు ఇశ్రాయేలుతో సహపౌరులము కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయుండి క్రీస్తుకు దూరస్తులయుంటురని మీరు జ్ఞాపకము చేసుకొనండి అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన ఇక్కడ ఈ వచనాన్ని బట్టి అనాథలు ఎవరు? అన్యజనులమైన మనమందరం ఎటువంటి వాళ్ళం? అనాథులు. ఎందుకు అనాథులు? ఒకవేళ సంఘములో మాట్లాడుకోండి ఈ మాట, బయటికి వెళ్ళి మాట్లాడారు అనుకోండి, నువ్వు అనాథ ఉన్నారు అనుకోండి, అంటారా? అనరు. ఆధ్యాత్మిక ప్రపంచం వేరు, శారీరక ప్రపంచము వేరు.
ఒకవేళ నీ దగ్గర ఎవరి దగ్గర నేను వెళ్ళి బయటికి వెళ్ళిందని నేను అనాథనని అన్నాను అనుకోండి, అదేంటంటే పాస్టర్ గారు మీ వెనకాల పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మీరు అనాథలు అంటారేంటి? ఒకవేళ మీ దగ్గర అనాథన అనుకోండి, మీరేమంటారు? ఏమండి, మీ దగ్గర నేను ఒక మిమ్మల్ని నేను ఒక అనాథన అన్నాను అనుకోండి, మీరేమంటారు అప్పుడు? అదేంటి పాస్టర్ గారు అలాగంటారు, మేమంతా లేమా, మేమంతా ఉన్నాము కదా, మేము చూసుకుంటాం కదా అని ఉంటూ ఉంటారు. కానీ ఈ లోకములో ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఈ లోకములు ఎవరు అనాథులు కాదు, కానీ ఆధ్యాత్మిక ప్రపంచములో అందరూ ఎటువంటి వారు అనాథులే. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు లేనటువంటి ఏ జనాంగమైనా, యేసుక్రీస్తు దేవునిగా అంగీకరించని ఏ జనాంగమైనా అది అనాథ జనాంగమే. బైబిల్ ప్రకారంగా, ఆధ్యాత్మిక ప్రకారంగా అందరికీ చాలామంది భూమి మీద దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. వాళ్ళు కూడా అనాథులే. ఎందుకని? దేవుడు లేని వారునై ఉన్నారు గనక. నిజమైన దేవుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని ఆయన చెబుతూ ఉంటున్నాడు, నేనే దేవుడను. నాకు ముందు కానీ, నా వెనకాల కానీ, తర్వాత రాబోతున్న తరాల్లో, యుగాల్లో కానీ ఎవరు కూడా లేరు. దేవుడి పేరేంటని అడిగితే అప్పుడు ఏమన్నాడు ఆయన? అది ఒక ఆయన దగ్గర చెప్పనశక్యము కానిదంటాడు. మోషేని అడిగి, అబ్రాహాము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏమంటాడు? నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానంటూ ఉంటాడు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఇదిగో నా జ్ఞాపకార్థనామం అంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు లేనటువంటి జనాంగమేరంటే యేసు ప్రభువుని ఎవరైతే దేవునిగా అంగీకరించారో వారందరూ కూడా అనాథులు. యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించిన వారు, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు వారసత్వం సంపాదించుకోవాలి. అవకాశం దొరికింది నీకు. నీకంటే గొప్పవాళ్ళు దేవుని వెతికారు, నీకంటే మహామహులు దేవుని కొరకు తపస్సులు చేశారు, జ్ఞానము కలిగిన వారు, ధన సంపదలు కలిగినటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, ఈ లోకములు ఏదైనా చిటికలో సాధించగలిగినటువంటి వారు అనేక మంది దేవుని వెతికారు, కానీ దేవుడు వారికి దొరకలేడు. ఎందుకని దొరకలేదు? దేవుడు ముందుగా ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. జగదు ఉత్పత్తికి ముందుగానే దేవుడు మనలను ఎవరు తన వారు ఎరిగి ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా వారిని వారసులుగా చేయాలనుకున్నాడు. దేనికి? క్రీస్తుకు వారసులుగా. రక్షించబడిన ప్రతి వారు కూడా క్రీస్తుకు వారసులు కాలేరు. రక్షించబడిన ప్రతివాడు క్రీస్తుకు వారసులు కాలేరు. ఎందుకు కాలేరంటే దేవుని బిడ్డలారా వాడు వారసత్వం సంపాదించుకోలేడు. సంఘములో ఉన్నారు కానీ, అనాథాశ్రములు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ, అందులో ఒకరిని మాత్రం ఏం చేశాడు ఆయన? ఒకరిని పెంచుకోవడానికి తీసుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అలా ఆధ్యాత్మిక ప్రపంచంలో అలా కాదు. ఎంతమంది అయితే క్రీస్తుకు వారసులు అవుదామని దేవుని మాట వింటారో వారందరూ కూడా వారసత్వంలోనికి వస్తారని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాను చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మనం ఏవాలంటే ఇప్పుడు దత్తపుత్రులము కావాలి. ఎవరు దత్తపుత్రులు కావాలి? రక్షించబడినటువంటి వారు. ఎవరు? రక్షింపబడినటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు. అక్కడతో ఆగిపోతూ ఉంటున్నారు. అక్కడ ఒక సంఘం ఏర్పడుతూ ఉంటున్నది. దానికి 4 గోడలు పెట్టుకుంటూ ఉంటున్నారు.
దానికి బోర్డు తగిలిస్తూ ఉంటున్నారు, అక్కడ ఆగిపోతూ ఉంటున్నారు. మరి దత్తపుత్రం ఏం చేద్దాం? మరి దేవునికి దత్తపుత్రులు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, దేవుని వంశావళిలోనికి, దేవుని సంకల్పంలోనికి ప్రతివాడు కూడా రావాలి. హల్లెలూయా. దేవుని వంశావళిలోకి రావాలి. దేవుని వంశావళి ఎక్కడ ప్రారంభమవుతుంది? అబ్రహాము దగ్గర నుంచి ప్రారంభమవుతూ ఉంటున్నది, లేక దావీదు దగ్గర నుంచి ప్రారంభమవుతూ ఉంటున్నది. అబ్రహాము దగ్గర నుంచి వంశావళి ప్రారంభమవుతూ ఉంటున్నది. దేవుని సంకల్పము అబ్రహాముతో ప్రారంభమవుతూ ఉంటున్నది. అందుకని అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు, ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనం. 41:9. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనము రక్షించబడిన ప్రతివాడు కూడా దత్తపుత్రులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంట? అబ్రహాము యొక్క సంతానములోనికి రావాలి. మనం అబ్రహాము సంతానమా, అన్య జనాంగమా? అన్య జనాంగముల మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాము సంతానములోనికి వెళ్ళాలి. ఎలా కుదురుతుంది? దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకుని అబ్రహాం పిలిచాడు. దేవుని జనాంగం, ఇశ్రాయేలు ప్రజలు దేవుని జనాంగం. ఇశ్రాయేలు దేశము దేవుడు కోరుకున్నటువంటి చిన్న దేశమును దేవుడు కోరుకున్నాడు. అక్కడి నుంచి విశ్వమునంతటిని కూడా ఏలాలనుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం వంశంలోనికి మనము చేర్చబడాలి. దత్తపుత్రులుగా ఏం చేయాలి? ఇప్పుడు చేర్చబడాలంటే మనం ఏం చేయాలి? ఏమండి? చేర్చబడాలంటే మనం అబ్రహాం వంశంలోకి వెళ్ళాలి. ఎలాగ సాధ్యమవుతుంది ఇది? దేన్ని బట్టి దేవుడు సాధ్యం చేయగలడు? దేవుడే చెయ్యాలి. ఈ పని కూడా ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. రక్షించబడిన ప్రతివాడు కూడా అబ్రహాం వంశంలోకి వెళ్ళాలి. ఉయ్యూరు రాజుబాబు గారు, ఉయ్యూరేనా? రాజుబాబు గారు పాటలు పాడతారు కదా. ఉయ్యూరు అనుకోండి, ఎక్కడ? విజయవాడ దగ్గర. ఆయన చిక్కని మాటలు పెట్టాడు పాటలో. అబ్రహాము నీటికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం అని పాట పాడుతున్నారు. మళ్ళీ ఒక మాట అంటే, మోషే బడిలో బాలురము, అబ్రహాము బడిలో కృతార్థులం అని చిక్కనైనటువంటి మాటలు పెట్టాడు, ఆ పాటలో పేర్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడిన వాడు ఎక్కడికి రావాలంట? అబ్రహాము యొక్క బడిలోనికి రావాలి. మోషే బడిలో విద్యను నేర్చుకోవాలి. మోషే ఎవరు? అబ్రహాం ఎవరు? ఇశ్రాయేలీలే కదా, దేవుడు కోరుకున్నవారే కదా. ఇప్పుడు ఆ వంశంలోనికి వెళ్ళాలి. ఎలా కుదురుద్ది? కుదరదు. కానీ మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాను చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మండలి సాటి అవయములను వాగ్దానములో పాలువారై ఉన్నారు అనునది అంటూ ఉంటున్నారు. ఎలా జరుగుతుంది ఇది?
ఇందాక చదువుకున్న 2వ అధ్యాయము ఎపిసర పత్రిక 2వ అధ్యాయం 12వ వచనములో అక్కడ చాలు దిక్కులేని వారు కనబడుతూ ఉంటున్నాం. కానీ దిక్కులేని వారికి దిక్కులేని వారిని వదిలిపెడుతున్నాడు ఆయన లేడు. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మర్మమేడనగా అంటూ ఉంటున్నాడు. దేవుని దగ్గర అనేకమైనటువంటి మార్మిక విషయాలు ఉన్నవి. రక్షించబడిన వాళ్ళారా జాగ్రత్తగా మీరు వినండి. ఈ మాటలు విని విద్యను పాండిత్యమును సంపాదించుకోండి. జ్ఞానము గలవాడు ఏం సంపాదిస్తాడంట? జ్ఞానమును సంపాదిస్తూ ఉంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైన తెలివైన వాడు తెలివిని సంపాదిస్తూ ఉంటూ ఉంటాడు. బుద్ధి లేనివాడు బుద్ధి లేని పనులు సంపాదించుకుంటూ ఉంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ జ్ఞానము ఘోషిస్తూ బుద్ధి లేని వారులారా వచ్చి బుద్ధి ఎట్టేనేదేదో తెలుసుకోండి అంటూ. బుద్ధి ఎట్టుదో తెలుసుకోండి. ఇక నువ్వు జ్ఞానము లేని వారై ఉండక జ్ఞానము కలిగిన వారై ఉపదేశమును పొందుకోండి అని చెప్పేసి సామెతల గ్రంథంలో చెబుతూ ఉంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని దగ్గర అనేకమైన మర్మములు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు మర్మమైన క్రీస్తుని మీరు స్పష్టంగా తెలుసుకోవాలంటూ ఉంటూ ఉంటాడు. అలాగే మర్మమైన సువార్త కూడా మర్మం అంటూ ఉంటూ ఉంటాడు. ఈ మర్మం ఏదనగా అంటూ ఉంటున్నాడు. ఏంటా మర్మది? సువార్త అనేది మర్మం చెబుతూ ఉంటూ ఉంటాడు. మర్మం అంటే అర్థం ఏంటి? దాచబడిన సంగతి అని అర్థం. ఎవరికి? దేవుడు విప్పితే తప్ప మరెవరు కూడా తెలుసుకోలేరు. దేవుడు విప్పగా దాన్ని ఎవరు ఆపు చేయగలరు? దేవుడు బంధించగా ఎవరు విడిపించగలరు? ఎవరు విడిపించలేరు, ఎవరు దాయలేరు కూడా. ఆయన నోటి మాట బయలువెడిందంటే ఎంతమంది అడ్డంకులు పెట్టినా సరే అది నెరవేరి తీరవలసిందే. అందులో సువార్త మర్మము కూడా, రాజ్య మర్మములు ఉన్నాయి, సువార్త మర్మము ఉన్నది, క్రీస్తు మర్మములు ఉన్నాయి. దేవుని సంకల్పము పైపైన దొరికే సరుకు కాదండి ఇది. దేవుని సంకల్పము పైపైన దొరికే సరుకు కాదు. నీ దగ్గర డబ్బులుంటే రిలయన్స్ మార్ట్లోనుకో లేకపోతే డీమార్ట్లోనుకో లేకపోతే నీకు నచ్చిన కిరాణా షాపులోకి వెళ్ళి నచ్చిన వస్తువులను తెచ్చుకోవచ్చు. కానీ దేవుణ్ణి అలా సంపాదించుకోలేము. డబ్బుతో సంపాదించలేం, బలముతో సంపాదించలేం, పేరు ప్రఖ్యాతులు సంపాదించలేం, నీకు కలిగిన మంచితనముతో కూడా దేవుని సంపాదించలేము. మరి ఎలా సంపాదించగలమంటే కేవలము దేవుడు నీకు బయలుపరచబడుట వలన మాత్రమే నువ్వు సంపాదించుకోగలుగుతూ ఉంటావు. హల్లెలూయా. నీకు దేవుడు బయలుపరుచుకుంటాడైనా. నీకు బయలుపరుచుకున్నప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు నీకు అన్ని బయలుపరుస్తూ ఉంటూ ఉంటాడు. ఏం బయలుపరుస్తున్నాడు? మనం అబ్రహాము సంతానం అనిపించుకోవాలి. ఎవరి చేత? దేవుని చేత అబ్రహాము సంతానం అని అనిపించుకోవాలి. ఏం చేయమన్నాడుగా? ఈ మర్మం ఏదనగా క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీర మండలి సాటి అవయములను వాగ్దానములో పాలువారున్నారు అనేది అంటూ ఉన్నాడు. ఎలాగా? నేను ఆ మాట చదవలేదా వచనంలో? ఎలాగా? నా వంక చూస్తారంటే అక్కడ చూడండి. ఎలాగ వాళ్ళిద్దరు సమాన వారసులు అవుతున్నారు? మీ మొహాలు ఎలిగిందు పోను. ఏమింటున్నారు? అలాగా మొఖాలు అప్పు చేసి కళ్ళు అప్పు చెప్పేసి అక్కడే ఉన్న సమాధానం అక్కడ అవచనంలోనే. సువార్త వలన ఎలాగ వారసులు అవుతున్నారు? సువార్త వలన. సువార్త అంటే చాలామంది సామాన్యమైన మాట అనుకుంటూ ఉంటున్నారు. ఇది సామాన్యమైన మాట కాదు, భూమి భరించలేనటువంటి గొప్ప మాట. అది భూమి భరించలేనటువంటి గొప్ప మాట. దేవుని కృపను బట్టి సువార్త నీ కొరకు నిలిచి ఫలిస్తూ ఉంటున్నది. సువార్త వలన రక్షణ దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన పాపక్షమాపణ దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన దేవునితో సమాధానం దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన నీకు మహిమ దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన నీకు జీవం దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన నీకు అక్షయ దొరుకుతూ ఉంటుంది, సువార్త వలన తీర్పు తప్పించుకొని దేవుని జీవనకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఎలాగా? మరి దీన్ని ఏమనాలి ఇప్పుడు? ఇది మహిమగల సువార్త అనాలా, లేకపోతే మామూలు సువార్త అనాలా? ఇది మహిమగల సువార్త. ఇది హల్లెలూయా.
ఇది మహిమ గల సువార్త. మట్టి ముద్దలకు మహిమను సంపాదించబెట్టే సువార్త ఇది. పాపులు నీతిమంతులుగా తయారు చేసే సువార్త ఇది. అనీతిమంతులను నీతిమంతులకు తీర్చగలిగినటువంటి సువార్త ఇది. ఆ పాపి యొక్క ఆకారములను మనుషులను దేవుని ఆకారములోనికి, దేవుని స్వభావం నడిపించగలిగినటువంటి సువార్త ఇది. అందుకనే పౌలు అంటూ ఈ సువార్త సామాన్యమైనది కాదు, దేవుని శక్తితో పోలుస్తున్నాడు. హల్లెలూయా. దేంతో పోలుస్తున్నాడు? దేవుని శక్తి, దేవుని బలం. ఏమండి దేవుని బలం ఎంత? దేవుని బలం ఎంత? లెక్కలు కట్టగలమా? ఆయన మహాబలవంతుడు. ఆయన ముందు ఏది కూడా నిలవజాలదు. ఆయన ముందు ఏది కూడా, ఈ లోకపు శక్తులు కానీ ఈ లోకపులు ఎవ్వరు కూడా ఆయన ముందు నిలవజాలరు. ఒకవేళ ఎవడైనా యేసు ప్రభు ఇక్కడ నిలబడి ఉంటే, ఎవడైనా ఆయన ముందు నిలబడ్డాను అంటే కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉండగానే వాడిలో బలమంతా ఈయనలోకి వచ్చేస్తుంది. ఎందుకని? బల ప్రారంభము ఆయనే గనక. హల్లెలూయా. బల ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయనలోంచి వెళ్ళి వాడిలోనికి వెళ్ళింది. వాడి బలం వెంటనే ఆయన అని పీల్చేసుకోగలదు. నిర్వీర్యమైపోతారు ఎవరైనా సరే. ఆయన మహాబలవంతుడు. ఆయన ముందు భూమి ఆకాశములు కూడా నిలువ జాలవు, పర్వతములు కూడా నిలువ జాలవు. ఆయన వస్తూ ఉన్నప్పుడు ఈ పర్వతాలు కానీ, ఈ భూమి మీద ఇక పంచభూతాలు కానీ వాటికి దాక్కోవడానికి స్థలము లేనందున అవి వెళ్ళిపోయి ప్రభునందు ప్రేమను ఎక్కడికో దూరముగా వెళ్ళిపోయి దాక్కోవడానికి స్థలాలు ఎదుగుతాయి. ఎక్కడ దొరుకుతాయి? స్థలము దొరకదు. అంత భీకరుడైనటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఒక్కడే. ఆయనకి ఇంకా భార్య లేదు. ఆయన సర్వస్వము కూడా చేయగలడు. మనుషులు లొంగిపోయాడు అనుకోండి, పెళ్లి చేసేది ఈ పాటికి. మనుషులు లొంగిపోతే ఈసారి పెళ్లి చేసిన తర్వాత ఏ కొడుకో కూతుళ్ళు పుట్టేసిన వాళ్ళందరినీ కూడా అదొక రకమైన వంశాలుగా. ఈయన మనుషుల మాట వినేవాడు కాదు, మనుషులే ఆయన మాట. ఈయన చిక్కడినా, ఈయన దొరకడినా. పట్టుకుందామంటే దొరకడు, వల వేద్దామంటే చిక్కడైనా. ఎందుకని? విశ్వమును ఆయన ధరించి ఉన్నాడు గనక. విశ్వమంతా కూడా ఆయన మాట వినాలి, ఆయన చెప్పినది చెయ్యాలి. చేస్తేనే ఈ భూమి మీద ఆ మనుష్యుడు లేదా ఆ మనుషులు అదృష్టవంతులు, దీవించబడినటువంటి వారు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారు. ప్రభునందు ప్రేమ ఆ వారసత్వం నడిపించబడ్డానికి దేవుడు సువార్తను గురించి ఏమన్నాడు తెలుసా? శక్తి అంటూ ఉంటున్నాడు. దేవుని యొక్క శక్తి అంటూ ఉంటున్నాడు. రోమపత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి. భూమి ఆకాశములను తల్లకిందులుగా చేసే దేవుని శక్తికి ప్రభుని ఏం పేరు పెడుతున్నాడు? సువార్త. నిజంగా దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే దేవుని కొరకు ప్రాణం కూడా ఇచ్చేస్తామండి. హల్లెలూయా. దేవుని కొరకు ఏమిస్తాం? దేవుని దగ్గరకు వచ్చి మనం ఏం చేస్తాం? ఇప్పుడు చిన్న రోగం వచ్చిందనుకోండి, చిన్న కష్టం వచ్చిందనుకోండి, ప్రభువా నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచండి అని ప్రార్థన చేసుకోవాలి. తప్పదు, మనం చేయాల్సిందే. ప్రార్థన చేసుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి. నెమ్మదిగా సుఖమ బ్రతకమని కూడా బైబిలే చెబుతూ ఉంటుంది. కానీ దేవుని నువ్వు దేవుని శక్తిని గురించి నువ్వు తెలుసుకున్నట్లయితే, నువ్వు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసునాథు నీ యొక్క ప్రేమను గురించి నీకు అర్థమైనట్లయితే, ఈ లోకమును అసహించుకుంటావు. దేవుని ప్రేమను భుజాల మీద ఎట్టుకుని దాని కొరకు చనిపోవడానికి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా.
అటు సింహాల బోనే కావచ్చు, అటు అగ్నిగుండమే కావచ్చు, అటు సరసాలే కావచ్చు, అటు శరిచ్ఛేదనమే కావచ్చు. సంతోషంగా ఏం చేస్తావు? ప్రాణమును అర్పిస్తూ ఉంటే. ఎందుకంటే మనది లోకము కాదని నీకు అర్థమైపోతూ ఉంటుంది. లేకపోతే మోషే అంత ఎర్రిబాగులుడా? ఐగుప్తీయుల యొక్క సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు, సకల శాస్త్రాలు కూడా నక్షత్ర శాస్త్రం ఎరిగినటువంటి వాడు, జ్యోతిష శాస్త్రం ఎరిగినటువంటి వాడు, ప్రభునందు విలువిద్య శాస్త్రం ఎరిగినటువంటి వాడు, మాయ మంత్ర తంత్ర మంత్ర యంత్రాలు విద్యలు నేర్చినటువంటి వాడు, అన్ని విద్యలు నేర్చినటువంటి వాడు, అన్ని విద్యలు నేర్చినటువంటి వాడు కనుకనే ఫరో దగ్గర పంపిస్తూ ఉంటాడు. కర్ర పడేమనడం పాము అయిపోయిందంటే, వాళ్ళు కర్రలు పడేశారు, ఆ కర్రలు ఏమైపోయినాయి? విచిత్రం ఏంటంటే ఆ పాములని ఈ పాము మింగేసింది. ఇప్పుడు ఆ మంత్రగాళ్ళు కర్రలన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు మంత్రగాళ్ళు పాములన్నీ ఎక్కడున్నాయి? మోసే కర్రలో ఉన్నాయి, బయటికి రమ్మంటే రావి. అటువంటి సకల విద్యలు అభ్యసించినటువంటి వాడు మోషే. ఫరో తర్వాత ఎవరు? ఫరోయే. కానీ మోషే ఏమనుకున్నాడు? ఐగుప్తు పాప భోగమును అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ రోజుల్లో మనం మనకు దొరుకుతాడు ఛాన్స్. దేవుడు విడిచిపెడతామా? చెప్పండి. దేవుడు నీకు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చాడు, పోనొక 5 కోట్లు ఇచ్చాడు అనుకోండి. అమ్మా 4 కోట్లు పెట్టి నా పరిచయం చేయరా అని చెప్పాను, చేస్తారా? 4 కోట్ల 4 కోట్ల దశంభాగం ఇవ్వడం కూడా 4 కోట్ల దశంభాగం ఇవ్వడం కూడా చాలా కష్టం కదా. కష్టమే ఇవ్వం కూడా. కానీ మోషే దేవుని కొరకు ఏం చేశాడు? సింహాసనాన్ని తృణప్రాయమ గడ్డి పరకుతో సమానంగా ఎంచుకున్నాడు. గడ్డి పరకుతో సమానంగా ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమపడ. ఎందుకంటే మోషే ఈ లోకం అధికారం చూడలేదు, పరలోకపు అధికారం చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఉద్యోగాలకు ఎదురు చూస్తారా? లేకపోతే విల్ పవర్ కొరకు ఎదురు చూస్తారా? దేని కొరకు? ఉద్యోగాల కొరకేనా? వాళ్ళు అడగండి, ఏం కావాలి? విల్ పవర్ కావాలి. కొంతమందికి ప్రభు నందు కొన్ని ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు, కొన్ని ఉద్యోగాలు చేయడం ఇష్టం ఉండదు. పవర్ కావాలి, ఒక అధికారం. ఏం కావాలి? అధికారం కావాలి. మన సహవాసంలో ఒక అతనికి ఉద్యోగం వచ్చింది, మొన్న మధ్య వచ్చింది. కానీ అతనికి తృప్తి లేదు. అతనికి ఏం లేదు? తృప్తి లేదు. జీతం లక్ష పైనే ఉంటుంది జీతం. మనమైతే ఏమనుకుంటాం? బతుకు జీవుడా, ఇంతకాలం కష్టపడితే ఇది ఒక ఉద్యోగం వచ్చిందని. అతను ఇదివరకు చాలా ఉద్యోగాలు తృణీకరించేసాడు, వద్దని వదిలేసాడు. ఉద్యోగం జాయిన్ అయ్యాడు, 3 నెలలు చేశాడు, మానేసాడు. ఇటువంటి ఉద్యోగం చేయాడు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మళ్ళీ మానేశాడు. మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్ అయినా నేను చెయ్యి ఇస్తుంటే పాస్టర్ గారు నాకు ఇష్టం లేదంటే ఉన్నాడు. వై? ఎందుకు నీకు ఇష్టం లేదు అంటే విల్ పవర్ కావాలి. నేను ఆశించిన ఉద్యోగం అది కాదు. నువ్వెందుకు ఇలా చేశావు, నువ్వెందుకు ఇలా చేయలేదు, ఎందుకు నేను చెప్పినట్టు చేయలేదు అని శాసించే ఉద్యోగం కావాలి. అలాగని కలెక్టర్ కూడా వెళ్ళలేడు, అలాగని ఐఏఎస్కి ఐపీఎస్కి కూడా వెళ్ళలేడు. కానీ శాసించే ఉద్యోగం అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ ప్రభు నుండి అందరూ కొంతమంది సార్ ఉద్యోగం ఉంటే ఆ విల్ పవర్తో ఉన్న చిన్న ఉద్యోగమైనా సరే అది చాలా ఎగ్జైట్గా ఉంటుంది. ఆ బలమే వేరు, ఆ కిక్కే వేరు. దేవుని బిడ్డలారా,
మోషే అంత పిచ్చోడు అనుకోకండి. మోషే ఏం కావాలనుకోండి, 5 దేశాన్ని ఏలడం కోరుకోలేడు, విశ్వాన్ని ఏలాలనుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఏం ఏలాలనుకుంటున్నాడు? సూర్య చంద్ర నక్షత్రాదులను కూడా ఏమనుకున్నాడు? అది కోరుకున్నాడు. అసలు మోషే మనకు అర్థం కాడండి. మోషే మనకి అర్థం కాడు. అంతటి శక్తిమంతుడు మోషే, అంత బలవంతుడు మోషే, అంత జ్ఞానవంతుడు మోషే. కానీ దేవుని దగ్గర పిల్లి కోన. దేవుని దగ్గర ఏమంటాడు? పిల్లి కోన, మ్యామ్ మ్యామ్ అంటాడు. అంతే. అంటే దాని అర్థం పెట్టి, ప్రభువా నువ్వు చెప్పే చేస్తా, ప్రభువా నీవు ఇస్తే తింటాను, ప్రభువా నువ్వు నడవమంటే దీనుడు అన్నమాట. దేవుడు చెప్పాడు అనుకోండి, ఎలా చెప్పాడు అలాగే చేస్తూ ఉంటాడు. అంతే. మరిగా ఎక్కువ చేయడు, తక్కువ చేయడు. దాని కొరకు తన శక్తి సామర్థ్యాలన్నీ కూడా చేస్తాడు, దాని మీద పెడుతూ ఉంటాడు, దాని మీద పణంగా పెడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, మోషే దేవుని సిలువను మోస్తున్నాడంటే, దేవుని ప్రజలతో అరణ్యములు నడవడానికి వెళ్తున్నాడంటే, అప్పటి వరకు హంసతుల్య పానుపుల మీద పడుకున్నటువంటి వాడు, నేల మీద అరికాలు పెట్టడం ఎరగనటువంటి వాడు, మృదువైనటువంటి పాదములు కలిగినటువంటి వాడు అరణ్యములు నడవడానికి ఇష్టపడుతున్నాడంటే మోషే పిచ్చివాడు కాదండి. అంతకంటే ముందుగా దేవునిలో ఉన్నటువంటి మహేశ్వర్యమును చూశాడు కనుక ఆ విల్ పవర్ కొరకు, ఆ ఏలుబడుట కొరకు ప్రభు నన్ను చూశాడు కనుక నేను ఆ సింహాసనం మీద ఉండాలి, కానీ నాకు ఈ సింహాసనము వద్దనుకున్నాడు. ఈ సింహాసనం ఉంటే ఆ సింహాసనం దక్కదు. కాబట్టి ఇది కోరుకోవాలా, అది కోరుకోవాలా? మోషే ఐక్యూ కూడా అంత గొప్పది. మోషే ఐక్యూ గురించి కూడా బైబిల్ చెప్తుంది. అతడు 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా అతని దృష్టి మందము కాలేడు, అతని దృష్టి తరిగిపోలేడు. ఇప్పుడు మన కాల్చోడు పెట్టుకుంటే నాకు కాంది ఇక్కడ. కానీ మోషే సుదూరములో ఉన్నటువంటి విషయాలు కూడా తేటగా చూడగలడు. మోయాబు దేశము నుంచి ప్రభునందు ప్రేమ కొన్ని వందల మైళ్ళ దూరములో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశాన్ని చూశాడండి. అక్కడి నుంచి ఆస్వాదించాడు. ఆ పచ్చటి పొలాలు చూసి ఆస్వాదించాడు. ఆ ఏరులై పారుతున్న సెలయేరులను చూసి ఆస్వాదించాడు. దేవుని యొక్క దేశము, దేవుడు కోరుకున్న దేశం ఎంత అందముగా ఉన్నదో దాని అంతటిని కూడా ఆస్వాదించినట్టుగా మన బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. అంతటి గొప్పవాడు దేవుని శ్రమలు పొందడానికి దేవుని చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. అంతే. హల్లెలూయా. దేవుని కొరకు చనిపోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే తమ దేవునిలో ఉన్నటువంటి వారసత్వం అంత గొప్పది. హల్లెలూయా. ఆ వారసత్వం రావాలంటే ఎక్కడ రావాలి? అబ్రహాము వంశంలోనికి. ఎలాగొస్తాం అబ్రహాము వంశంలోనికి? సువార్త వలన. ఎవరైనా సువార్త నమ్మాడు అనుకోండి, సువార్త నమ్మిన వాడు దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటూ ఉంటున్నాడు. ఈ సువార్త అబ్రహాము యొక్క వంశములోనికి ఏం చేస్తుంది? చేరుస్తూ ఉంటున్నది. అందుకని అబ్రహాము ఎవరికి తండ్రి? ఇస్సాకు తండ్రా? విశ్వాసులకు తండ్రా? ఇస్సాకు తండ్రి కాడా? ఏంటి? ప్రభునందు అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇస్సాకు ఎవరికి తండ్రి? అబ్రహాము విశ్వాసమునకు వారసులైన వారికి ఇస్సాకు తండ్రి. అబ్రహాము కూడా తండ్రి అని పిలువబడ్డాడు, ఇస్సాకు కూడా తండ్రి అని పిలువబడ్డాడు. శారా కూడా తల్లి అని పిలువబడింది, రిబ్కా కూడా తల్లి అని పిలువబడింది. ఎందుకని? వాళ్ళు దేవుని యొక్క వంశావళి. వారి ఏ వంశావళిది? దేవుని యొక్క వంశావళి. ఆ వంశావళికి ఎలాగెళ్తున్నాం మనం? సువార్త వలన మనం వెళుతూ ఉంటున్నాము. ప్రభునందు ప్రేమ. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప వంశావళిలో చేర్చినటువంటి దేవుడు ఎంత పూజనీయుడండి, ఎంత పూజార్హుడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, నిర్ణయించాడు, మహిమపరచబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. దాని కొరకు మన విశ్వాస జీవితంలో దినదినము కూడా ముందుకు సాగిపోవలసిన వారు వింటున్నామని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మన దినదినము కూడా ముందుకు సాగిపోవాలి. దినదినము కూడా ముందుకు సాగిపోతూ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ వారసత్వాన్ని మన ఆత్మీయ జీవితంలో కాపాడుకొనవలసిన వారం మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా
ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి నీవు సిద్ధపడాలి. నీతో పాటు ఉన్నవాడిని కొంతమందిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. దైవజనులు లూఫెర్ గారు అంటారు, అప్పుడప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, నీ జీవితంలో నలుగురు నీ కొరకు ప్రార్థన చేసేవాడిని సంపాదించుకుంటారు. ఏం చేస్తాం మనం? నలుగురు నీ కొరకు ప్రార్థన చేసుకునే వాళ్ళని సంపాదించుకోండి అంటూ ఉంటారు. అంటే ఈ నలుగురు ఎవరో తెలుసా? నీ ఇంట అలవరిచిన వారుగా ఉంటూ ఉంటారు. అబ్రహాము విశ్వాసమునకు వారసులమవుతున్నప్పుడు, అబ్రహాము ఆస్తికి వారసులమవుతున్నప్పుడు, అబ్రహాము వంశావళికి వారసులవుతూ ఉన్నప్పుడు, అబ్రహాము వంశావళి అంతా ఎవరిది? మళ్ళీ చివరి కొట్ట మళ్ళీ యేసుప్రభు వారే. యేసుప్రభు కుమారుడెవరు? యేసుప్రభు కుమారుడెవరు? ఆదాము. యేసుప్రభు కుమారుడెవరు? దేవుని కుమారుడెవరు? ఆదామా లేకపోతే యేసుప్రభు వారా? యేసునైనా మీరు బైబిల్ చదవటం లేడు, చెప్పిన సువార్త కూడా మీరు వింటలేడు. చాలా బాధ అవుతుంది నాకు. ఏమండి, లూకా సువార్త తీయండి, నేను నేర్చాను కదా. అంతే అంత ఓర్పు కలిగినటువంటి వాడిని దేవుడు, మోషేను ఎంతో ఓర్పు గలవాడు కనుక దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా నియమించాడు. మొదటి అధ్యాయం 3వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 38వ వచనం. కెయీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేటు ఆదాముకు, ఆదాము దేవునికి. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ప్రభునందు ప్రియమైనట్టు మనం ఎవరి కుమారులు? అబ్రహాము కుమార్. విశ్వాసుల తండ్రి ఎవరండి? మర్చిపోకండి, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోకండి. కాస్తంత నిదానించి ఆలోచన చేయండి. రక్షించబడిన ప్రతివాడు కూడా అబ్రహాము వంశములకి. ఎందుకని? నువ్వు అన్యజనులవి, నిన్ను స్వీయ పుత్రుడిగా స్వీకరించాలి. దత్తపుత్రులు ఆయనకి అవ్వాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాము సంతానంలోనికి రావాలి. వస్తేనే కానీ ఆయన పుత్రులుగా మనల్ని ఏం చేయడు? అంగీకరించలేడు. ఆదాము ఎవరు కొడుకు? దేవుని కుమారుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు జాగ్రత్త పడండి. ఇప్పుడు ఇప్పుడు మనం దేవుని పిల్లలం కదా, జాగ్రత్త పడండి. ఇప్పుడే వస్తాడు అపవాడు మన దగ్గరికి. అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు లేడా? ప్రతిరోజు అమ్మమ్మ దగ్గర ముచ్చట్లు ఏం పెట్టేవాడు? ఆదాము లేకుండా చూసుకునేవాడు. ఆదాము పొలంలోకి వెళ్ళిపోవాలి. ఆదాము పొలంలోకి వెళ్తే అమ్మగారు ఎక్కడ ఉంటారు? ఏదో తోట కింద, ఏదో చెట్టు కింద మహిమలో ఉంటూ ఉంటుంది అన్నమాట. ఒంటరిగా ఆ పక్షులతో ఈ పక్షులతో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ సంభాషణ, అపవాదు సంభాషణ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, కొన్ని సంవత్సరాల పాటు సాగింది. ఏమండి, ఎవరైనా వచ్చి ఆర్డి ప్రసాద్ మంచోడు కాదంటే ఎంతమంది నమ్మేస్తారు? నమ్ముతారా? అవునా, ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు ఆయన గురించి ఆలోచన చేస్తారు. మళ్ళీ మరుసటి రోజు సంభాషణ జరుగుతుంది. అవునా, దానికి రుజువు ఉందా అంటే లేదు అనుకుంటున్నారు. అవునా, నెమ్మదిగా సేవకుని మీద మనసు ఏమొస్తుంది? నెమ్మదిగా చీకటి అలుముకుంటూ గాఢాంధకారంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అవ్వమ్మ దగ్గర జరిగిన పని అదే. అవ్వ ఆదాము సామాన్యులు కాదు. నీకు నాకంటే బంధుత్వం ఎక్కువ ఉంది వాళ్ళకి. హల్లెలూయా. నీకు నాకంటే బంధుత్వం ఎక్కువ ఉంది. అక్కడ బంధువులు ఎక్కువ ఉన్నారు. ఎవరికి? ఆదాముకి. బంధువులు ఉన్నారా? ఒకళ్ళు చూపించండి. భలే చెప్తున్నారు పాస్టర్ గారు మీరు. మేము ఏదో మీ ఎదుగుడు కూర్చుని మేము ఆలకిస్తున్నామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు. అలా భూమి మీద పుట్టింది ఆదాము ఒక్కడే కదా. ఫస్ట్ దేవుడు చేశాడు కదా. తర్వాత ఎవరు వచ్చారు? ఈయన ఎముకలను తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. మరి ఏ దేశం తీసుకెళ్ళాడు, లేదా ఏ లోకం తీసుకెళ్ళాడు మనకి ఎవరికీ తెలియదు. బైబిల్ చెప్పటం లేదు అది.
ఆ ఎక్కడికి తీసుకెళ్ళి ఎముకను ఏం చేశాడు, స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చి చూడంగానే చందాలు చూడంగానే పాట పాడేశాడు అక్కడ. నారీ నారీ నడుము నారి, నా అండాల రాసి, నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నాది అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఇప్పుడు? నాది అనుకున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు ఎక్కడికో తీసుకెళ్ళి చేశాడు, కానీ ఎవరికి తెలియదు. కానీ వాళ్ళకి చుట్టాలు ఉన్నారు లేదా? ఇద్దరే ఉన్నారు. ఇద్దరే ఉన్నప్పుడు చుట్టాలు ఎవరికండి? ఆదాముకు చుట్టం అవ్వమ్మ, అవ్వమ్మకు చుట్టం ఆదాము. వాళ్ళ చుట్టాలు ఉన్నారు లేదా? మరి నేనేం చెప్పాను నేను? మరి ఉన్నారు లేదా? ఉన్నారు. ఎక్కడున్నారు? యోబు గ్రంథంలో ఉన్నారా? వెరీ గుడ్, మంచి సమాధానం చెప్పారు. ఏదో చెప్పాలి, రాంగ్ ఆర్ రైట్ సరి చేసుకుందాం. దేవుడు మనకు అన్ని నేర్పుతూ ఉంటాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయం. ఈ అధ్యాయములోని ఆదాము గురించి మాత్రమే రాయబడి ఉంది. మరి ఏ భక్తుని గురించి కూడా రాయబడలా. అబ్రాహాం గురించి కానీ, హనోక్ గురించి కానీ, షేతు గురించి కానీ, నోవా గురించి కానీ ఎవరి గురించి రాయబడలేడు. ఒక్క ఆదాము గురించి రాయబడి ఉన్నది. 31వ అధ్యాయము 33వ వచనం చదువుకుని, నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిచియు. చాలు చాలు చాలు. యోబు ఎవరితో పోల్చుకున్నాడు? ఆదాము చేసినట్లు నేను దోషమును దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబము తిరస్కారములకు జడిసి పాపమును కప్పెట్టుకున్నది ఎవరు? ఆదాము. ఈ కుటుంబాలు ఎవరు? ఈ జనసమూహములు, మహా జనసమూహములు ఎవరు? ఆదాము మహిమలో ఉన్నాడు. మహిమలో ఉంటూ ఈ భూమికి రాజు ఎవరు? ఆదాము. ఆదాము ప్రతిరోజు కూడా ఇతర ప్రపంచములోనికి, మహిమ ప్రపంచములోకి వెళ్ళి వాళ్ళందరితో ఏం చేస్తున్నారు? వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఆదాము అంటే చాలా రెస్పెక్ట్. ఆదాము అంటే వాళ్ళకి ఎందుకని రెస్పెక్ట్, ఎందుకని గౌరవం? దేవుని కుమారుడు కనుక. లూకాసు చెప్పినట్టుగా దేవుని కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాము. దేవుని వారసుడు ఎవరు? ఆదాము. ఆదాము. దేవుని ప్రక్క నిలబడగలిగినవాడు ఎవరు? ఆదాము. వాళ్ళు కాదు. వాళ్ళ ఆ ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్న వాళ్ళందరితో సత్సంబంధాలు పెట్టుకున్న అందరూ కూడా ఏం చేసేవారు? ఆదాముని గౌరవించేవారు. గౌరవించేవారు. ఆదాముతో పాటు ఎవరు వెళ్తున్నారు? అమ్మమ్మ గారు కూడా వెళ్తున్నారు. అందరూ కూడా ఏం చేసేవారు? గౌరవించేవారు. గౌరవించేవారు. ఇలాగ అనేక సంవత్సరాలు జరిగింది. ఒక కుటుంబంతో కాదు, అనేక కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నాయి. భూమి మీదకి రాజుగా ఎవరు వస్తున్నారు? మరిని ఆదాము వచ్చేస్తున్నాడు. ఏదైనా వనములో పని చేసుకుంటూ ఉంటున్నాడు. వీళ్ళ దగ్గరికి ఎవరు? అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారు? వచ్చింది. ఏం ముచ్చట్లు పెట్టి ఉంటుంది అనుకుంటారు? వాళ్ళ ముచ్చట్లు ఎలా ఉంటాయి? మీకు బాగా తెలుసు కదా, బోల్డని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే చాలు. ఏ ముచ్చట్లు ఉంటాయి? ఇంట్లో ముచ్చట్లు ఉండవు, బయట ఇంట్లో వాళ్ళు ముచ్చట్లు. ఏమంటే బయట వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు. ఆవమ్మ దగ్గరకు వచ్చి ముచ్చట్లు పెడుతూ ఉంటున్నాడు. ఎవరంటే, పిచ్చి ముఖమా అవ్వమ్మ, ఏంటనుకుంటున్నావు? దేవుడంటే, దేవుడు విశ్వములన్నీ కుటుంబాలు చేశాడు. ఈ మట్టి గడ్డకే మీరు రాజు రాణివైతే ఎలాగా? నువ్వు దేవుని కుమారుడివే కదా, నువ్వు దేవుని కుమారుడివే కదా, దేవుని కుమార్తెవే కదా. ఈ మట్టి గడ్డ, చిన్న గడ్డ మీద నువ్వు రాజు రాణిగా ఉంటే ఏం బాగుంటుంది? వాళ్ళ చూడు, మహిమ ప్రపంచములు అనేక కుటుంబాలుగా, విశ్వములో బోడను కుటుంబాలకు వారసులయ్యారు వాళ్ళు. నేను చెప్పిన మాట వింటే, ఆయన చేయొద్దన్న పని నువ్వు చేసినట్లయితే విశ్వానికి నువ్వు రాజు అయిపోతావు, రాణివైపోతావు. ఇలా చెప్పింది. ఎవరు చెప్పారు? ఏమండి? బైబిల్ సామెతల గ్రంథములో చెప్పుడు గుండె మాటలు ఎక్కడ దిగుతాయంట? లోపలికి దిగిపోతాయంటండి. అది నిజం చెప్పండి.
కడుపులోనికి ఏంటి దిగిపోతాయండి. చెప్పుడు గుంటు మాటలకి అంత పవర్ ఉంది. యథార్థం చెప్పండి, వింటారా? ఏసేపు నీసేపు అంటాడు, నేను తప్పు చేయలేదు అన్నయ్య అంటాడు. మా పక్కన ఉన్నాడు ఏమంటాడు? ఊరుకోరా, నువ్వు యవనస్తుడివి, మేము ఎలా నమ్ముతాం అంటే, లేదన్నయ్య తప్పు చేయనన్నయ్య, నేను భయభక్తులు కలిగి ఊరుకోరా, ప్రతి కూడా అలాగ అంటూ ఉంటాడు. చెప్పుడు గుంటు మాట ఉన్నదనుకోండి, యథార్థానికి వ్యతిరేకమైన మాట ఉందనుకోండి, అది టక్కుమని ఆకర్షించుకుంటుంది. ఎందుకని? దానికి అలవాటు పడినటువంటి మన మనసు, దానికి అలవాటు పడినటువంటి మన నోరు, దానికి అలవాటు పడినటువంటి మన శరీరం, దానికి అలవాటు పడినటువంటి మన యొక్క వ్యక్తిత్వం. దేనికి? చెప్పుడు గుండు మాటలకి. యథార్థత కాదు, అబద్ధాలకు అలవాటు పడినటువంటి నాలుకలు మనవి. దేవుని బిడ్డలారా, చెప్పంగానే ఏం చేసిందంటే, అవునా నిజమా అని అనుకుని, కానీ భర్తతో కూడా ఆలోచన చేయకుండా తనలో తను కొంతకాలం ఆలోచన చేసుకుంది. వీడి మాట వింటే నిజమే కదా, వీడి మాట వింటే మా ఆయన్ని విశ్వానికి రాజుని చేసేస్తాను. ఎవరు అనుకున్నారన్నమాట? అవ్వమ్మ అనుకుంటున్నది. ఏమనుకున్నది? మా ఆయన్ని ఒక భూగడ్డకే కాదు రాజుని చేయడు, విశ్వానికే రాజుని చేస్తాను. ఆయన పెద్ద రాజు, ఈయన చిన్న రాజు. దేవుని బిడ్డలారా, విల్ పవర్ చేతులు తీసుకుంది. దేవుని విల్ పవర్ చేసింది. ఎవడి మాట లేని ఆదాముకు విధేయత చూపించవలసిన అవ్వ, దేవుని మాటకు భయపడవలసినటువంటి అవ్వ ఎవరి మాట వింటున్నది? అపవాది యొక్క మాట విని తినకూడని పండ్లు తిన్నది. తిన్న తర్వాత సమస్య ఎవడి ఊళ్ళో పడింది? ఆదాము ఊళ్ళో పడింది. ఆదాము తినకపోతే, ఆ పండు తినకపోతే, అవ్వమ్మ తిన్న పండు తినకపోతే అవ్వ నరకానికి పోతుంది. అవ్వ ఎక్కడ పోతుంది? నరకానికి పోతుంది. కానీ ఆదాము ఉద్దేశం ఏంటో, అవ్వమ్మ నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. పోతే ఇద్దరం కలిసి స్వర్గానికి వెళ్ళారు, ఇద్దరం కలిసి నరకానికి పోదామని చెప్పేసి ఏం చేశాడు? ఆదాము కూడా బాధపడి అనేక దినాలు ఆలోచన చేసి ప్రభు వచ్చే సమయం అవుతుంది, ఈలోగా ఆలోచన చేసుకుని పోతే ఇద్దరం కలిసి నరకానికి పోవడం, పోతే ఇద్దరం కలిసి స్వర్గానికి వెళదాం. కానీ ఆదాము అనుకున్నాడు, నరకానికి వెళ్ళటం అనేది అసంభవం. ఎందుకంటే నేను ఆయన కుమారుణ్ణి. ఇప్పుడు దేవునికి ఏమి గుర్తొచ్చింది? ఇప్పుడు రక్త సంబంధం గుర్తొచ్చింది, ప్రేమ గుర్తొచ్చింది, ఆప్యాయత గుర్తొచ్చింది. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ప్రేమ గుర్తొచ్చి, ఆప్యాయత గుర్తొచ్చి, రక్త సంబంధం గుర్తొచ్చి, నా కుమారుని గుర్తొచ్చి, ఇప్పుడు ఏం చేయాలి ఆదాము కొరకు అంటే, ఆదామా తప్పు చేశావు నువ్వు, కాబట్టి నువ్వు చనిపోవాలి, కానీ నీకు బదులు నేను చనిపోతానని ఆదాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? సిలువలో నెరవేరినది. కృపా సత్యములు కలుసుకొని ఆదామును అవ్వని చేసి విడిపించాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత స్టోరీ జరిగింది అక్కడ. ఎక్కడ? ఏదెను వనంలో జరిగింది. అప్పటి నుంచి భుజాల మీద వేసుకున్నాడు మన భారం అంతా. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భారం అంతా మన భుజాల మీద వేసుకున్నాడు. అందుకని దిగులు పడకు అబ్రహామా, దిగులు పడకండి అబ్రహాము సంతానమా, నేను నీకు తోడై ఉన్నాను. శ్రమలో ఉన్నప్పుడు కూడా దిగులు పడవద్దు, కష్టములో ఉన్నప్పుడు దిగులు పడవద్దు, నన్ను ఎవరు పరామర్శించాలని దిగులు పడవద్దు, నాకెవరు సహాయం చేయడానికి దిగులు పడవద్దు. నీకు సహాయం చేసేవాడు నేనే అని చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, దేవుని పిల్లలకు శ్రమలు వస్తాయి, కానీ ఆ పక్కనే నీకు సహాయం పెడుతూ ఉంటాడు ఆయన. దేవుని ప్రజలకు శోధనలు వస్తాయి, కానీ ఆ పక్కనే నీకు విడుదల చూపిస్తూ ఉంటాడు ఆయన. ఏదో సిద్ధపరుస్తాడు. దేవుని సువార్త ప్రకటించమన్నాడు, తిష్బీయుడని ఏలియాకు చెప్పాడు. ఆహాబు దర్బార్లోకి వెళ్ళి ప్రకటించేసి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏలియా నువ్వు పారిపోమన్నాడు. ఎవరన్నారు పారిపోమని? దేవుడే అన్నాడు పారిపోమని. ఎందుకని? ఆహాబు అని యెజెబెలు
ఏలియాని చంపేస్తారు. కాబట్టి ప్రకటించడం ఏం చేయండి, ప్రకటించడం పారిపోమన్నప్పుడు పారిపోతూ ఉంటున్నాడు. ఇప్పుడు పారిపోతున్న ఏలియాకి ఏం చేయరు? ఇప్పుడు మంచి చెడ్డలు చూడవలసింది ఎవరు? దేవుడే చూడాలి. అరణ్యంలోకి వెళ్ళాడు. ఎవరుంటారు? జనం. ఒకవేళ జనం ఎవరున్నా సరే మనుషులు ఏం చూసి పలానా చోట ఏలియా ఉన్నాడని చెప్తారు. దేవుని బిడ్డలారా, ఆ ఏలియా ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆకలేస్తుంది ప్రభు అంటాడు. భయపడక ఏలియా, నీకు కాకులను సిద్ధపరిచానంటూ ఉంటాడు. కాకులు వచ్చి మాంసం ముద్దలు తీసుకుని వచ్చి ఏలియా చేతుల్లో పెట్టి ఏలియా దగ్గరికి వచ్చి తొడ మీద వాలి ఆ చేతుల్లో మాంసం ముద్దలు పెడుతున్నప్పుడు ఏలియా తింటూ ఉంటున్నాడు. అలా అనేక దినాలు తిన్నాడు. ఒకరోజు కాదు, అనేక దినాలు ఉన్నాయి తిన్నాడు. మొదటి రాజుల కన్నా 17వ అధ్యాయంలో ఆ చరిత్ర అంతా కనబడుతూ ఉంటుంది మనకందరికి కూడా. దేవుని బిడ్డలారా, అలాగనే తర్వాత ఆ కెరూతు వాగు అయిపోయిన తర్వాత సారేపట్టు విధవరాలు సిద్ధం చేస్తూ ఉంటుంది. మనం శ్రమల పాలైన వారమే కానీ శ్రమలో సహాయము లేని వారు మాత్రము కాము. మనము దిక్కు లేని వారమే కానీ మనకు దిక్కు లేకుండా లేని వారు మాత్రము కాము. మనం కష్టాల్లో ఉన్నవారమే కానీ ఈరోజు భోజనము చేయటం మానము కూడా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే ఆ అద్భుతమైనటువంటి వంశావళిలోనికి వెళ్ళటమే గొప్ప అద్భుతం. హల్లెలూయా. అద్భుతమైన ఆ వంశావళికి వెళ్ళటమే గొప్ప అద్భుతం. ఇంత అధికారాన్ని పోగొట్టుకున్నాడు ఈ లోకాధికారి. అధికారాన్ని క్రీస్తు మనకి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇస్తూ ఉంటాడు. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏదో రకంగా పరలోకి వెళ్ళిపోతాం కావాలా? లేకపోతే విల్ పవర్ కావాలా? అది దేని కొరకు భక్తి చేయాలి? విల్ పవర్ కావాలంటే శాసించాలి. అక్కడ ఎవరిని? ఒక స్త్రీ రాజులను శాసిస్తూ ఉంటుంది. ఎవరక్కడ అన్నప్పుడు ఏం చేయాలి? చిత్తం మహారాణి సెలవివ్వండి అని చెప్పారాలి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వస్తే ఆ విల్ పవర్ దొరుకుద్దండి. ఈ భూమి మీద దాసులమే, ఈ భూమి మీద బానిసలమే. పరలోకం కూడా బానిసత్వం ఉంది. దరిద్రం కదండి అది. పరలోకి వెళ్ళిన తర్వాత కూడా బానిసత్వం అంటే ఏంటి? దూతలకు మనం సేవ చేయాలా? దూతలు మనకు సేవ చేయాలా? చెయ్యాలంటే మనం ఎక్కడ ఉండాలి? అబ్రహాం వంశంలో ఉండాలి. ప్రభునందు ప్రేమను క్రీస్తును పోలిన వారిగా మనము, వ్యక్తిత్వం పోలిన వారిగా మనము జీవించాలి. భూమి మీద మనం ఏం చేయాలి? శ్రమ పడాలి. ఏం పడాలంట? మూలవాక్యం ఏముంది? క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో పాటు మనము సమాన వారసులం కాదు, ఏలుబడి చేయుదము. ఏం చేస్తామంటే ఏలుబడి చేస్తాము. అధికారం. ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడికి ఏం కావాలి? అధికారం కావాలి. కానీ దేవుడు ఇస్తున్న అధికారం ఎలా ఉంటుందండి? ప్రతి ప్రపంచం మీద కూడా, ప్రతి మహిమ ప్రపంచంలో కూడా నువ్వు వెళుతున్నావంటే ఎవరేమే వస్తున్నది? ఆదాము కొడుకు కాదు, దేవుని కొడుకు కాదు. ఎవరు ఈవిడే? దేవుని భార్య. హల్లెలూయా. ఎవరు ఈవిడే? ఏమండి? ప్రభునందు భార్యకు భయపడతారా? పురుషుడికి భయపడతారా? భర్తకు భయపడతారా? ఎస్. అయ్యగారి దయ సంపాదించుకోవాలంటే ముందు అమ్మగారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వములో ఉన్నటువంటి ప్రపంచాలన్నీ కూడా అప్పుడు నేను అమ్మా అని పిలుస్తారు మాట. విశ్వమునకు తల్లి అవ్వబోతూ ఉంటుంది. హల్లెలూయా. ఏమండి? నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయా? అర్థమైన చేతులు ఎత్తండి. కొంతమంది సగం అర్థమైంది, కొంతమంది ఫుల్గా అర్థమైంది, కొంతమందికి ఇంకా గోచరము కాల. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? దేవుని బిడ్డలారా, అర్థమైన వాళ్ళందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకైతే ఇదే కావాలండి. నాకేం కావాలి? ఇప్పుడు ఆఫీసుల దగ్గర సార్ అంటాను. రేపు పొద్దున వీళ్ళు అందరూ వచ్చి ఏం చేయాలి? నాకు ఇల్లు లేదు సార్, ఇల్లు కావాలంటే అప్లికేషన్ పక్కన పెట్టండి.
ముందర ఇటు పుట్టుపూర్వతలు కావాలి, ఇటు వ్యక్తిత్వం కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడిని అధికారమే సామెతల గ్రంథం 31వ అధ్యాయం కనబడుతూ ఉంటుంది. అధికారం ఎక్కడ కనబడుతుంది? సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ఇది ఎలా దొరికింది ఈ భాగ్యం అంతా కూడా? ఈ భాగ్యం సువార్త వలన. సువార్త మనకేం బయలుపరిచింది? రక్షణను బయలుపరిచింది. రక్షణ ఎవరిలో ఉన్నది? క్రీస్తులో ఉన్నది, యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తుని మనం ఏం చేయాలి? అందరూ కూడా సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించడం మనకేమవుతుంది? ఇక్కడ అధికారం, హల్లెలూయా, సింహాసనం, వారసులం. ఎవరికి వారసులం? దేవునికి వారసులం. అప్పుడు ఈ భూమి మీద అమ్మా అని నీ ఎదుట సాగలపడుతూ ఉంటూ ఉంటారు. ఎదుట సాగలపడుతూ ఉంటూ ఉంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత గొప్ప భాగ్యం ఎక్కడ దొరికింది? ఏ గ్రంథం చెప్తుంది? ఏ దేవుడు చెప్తున్నారండి? యేసునాథుడు తప్ప. హల్లెలూయా. ఆ యేసునాథుడు మనకు దేవుడిగా దొరికాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు. దేవుని అడుగుజాడను నడవండి. దేవుని విశ్వాసమును మీరు కలిగి ఉండండి. దేవుడి యొక్క భయభక్తులు కలిగి విశ్వాసమును కాపాడుకొని ఆ మహిమలోనికి వెళదాము. రండి. ఎక్కడికి వెళ్దాం? ఆ మహిమలోనికి వెళదాం. భూమి మీద ఎవరికి ఇవ్వలేరు, నీకే ఇచ్చాడు అక్షయత. ఈ భూమి మీద ఎవరికి ఇవ్వలేరు జీవము. ఆయన జీవం నీకే ఇచ్చాడు. భూమి మీద ప్రభున ఆయన మహిమ ఎవరికి ఇవ్వలేదు, నీకే ఇచ్చాడు. దూతలు కూడా ఇవ్వలేదు ఆ మహిమ, నీకే ఇచ్చాడు. మహిమ అంటే ఏంటి? అధికారమే. అధికారమే. అందుకనే పౌలు అంటాడు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అంటూ ఉంటాడు. భూమి మీద మన జీవితంతో, నా కుటుంబాలతో, నా పిల్లలతో యాగలకు సస్తున్నాం మనం. ఏమండి? ఒక చాక్లెట్ ఎగస్ట్ ఇచ్చామనుకోండి ఇంట్లోని, ఆ ఇంట్లో ఇంకా రభస అంత ఇంత కాదు. కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలకు తీర్పు తీర్చాలంట. వినడానికి బాగుండు కానీ నవ్వుకోవడానికి అంతకన్నా బాగుంది. లోపల ముసిముసులు నవ్వుకోడు అంతకన్నా బాగుంటుంది. ఏంటి తీర్పు తీరుస్తాం దేవదూతలకి? వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ వాతావరణం ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ పనులు ఏంటి, ఇవన్నీ ఎవరికి తెలుసు అక్కడ? కానీ అక్కడికి వెళ్ళంగానే మొత్తం విశ్వమే నీకు తెలిసిపోద్ది. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానాధారమైనటువంటి వాడు ఎవరు? నీ ప్రక్కనే ఉన్న నీ భర్త అయినా, నీ దేవుడైనా, నీ రక్షకుడైనా ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకుంటాం. ప్రభువా పలానోడు వచ్చాడండి అయ్యి, ఏమండి పలానోడు వచ్చాడు, వాళ్ళకి ఏం తీర్పు తెచ్చమంటే ఇదిగో ఆ పుస్తకం చూసుకో అని చెప్పి ఆ బుక్ మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఆ పుస్తకం చదువుకుని ఏం చేస్తాం మనం? క్షణాల్లోనే జరిగిపోద్ది. వాడికి తీర్పు చూసి వాడికి ఫైన్ కూడా వేస్తావు. వాడికి ఏం చేస్తావు? నువ్వు ఫైన్ వేస్తావు. ఫైన్ వేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఫైన్ పట్టుకుని రావాలి. ఆ ఫైన్ ఏంటి? కొన్ని లక్షల వజ్ర వైఢూర్యాలు తీసుకురావాలి, సంచులతో మోసుకురావాలి దేవుని మందిరంలోనికి. నిజం చెప్తున్నా, అబద్ధం చెప్తున్నా? ఎక్కడ ఉంది ఈ మాటలు? ఏమండి? ఊర్లో తప్పులు చేస్తారు. ఊర్లో తప్పులు చేస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పు చేసిన ఊరు పెద్దలు ఏం చేస్తారు? గుడి దగ్గర తీసుకొచ్చి తప్పేస్తారు. ఆ తప్పేసిన డబ్బులు ఎక్కడ పెడతారు? ఆ గుడి హుండీలోనే వేస్తారు. మరి ఇక్కడ మనం దేవదూతలు తప్పు, మన తీర్పు తీరుస్తున్నప్పుడు తప్పు వేస్తాం. మనకి వాళ్ళు నరకాన్ని పంపించం. తప్పు పొరపాటు రుసుము, తప్పు రుసుము కట్టమని వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి తీసుకురావాలి. ప్రకటన గ్రంథం చూడండి, ఆ వచనం చదివేసి ముగించేస్తాను, ప్రార్థన చేసేసుకుందాం. 21వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. చూడండి. జనములు దాని వెలుగు నుండి సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తురు. చాలు. భూరాజులు 26వ వచనం, జనములు తన మహిమను ఘనతను దానిలోని తీసుకుని వచ్చేదారు. దేవుని బిడ్డలారు ఎక్కడ తీసుకొస్తారంట? గొర్రె పిల్ల దగ్గర దేవాలయములోకి ఏం చేస్తారంట? రుసుము తీసుకొస్తూ ఉంటుంది. పనిష్మెంట్. తప్పు చేసినందుకు పనిష్మెంట్ తీసుకురా అంటే మహిమను, వజ్రాలు, ధనమంతా తీసుకుని వస్తూ ఉంటుంది.
మళ్ళీ ఈ ధనం అంతా ఏం చేస్తుంది? తన దగ్గర దాచిపెట్టుకోడు, అందరికి పంచిపెడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారు, ఇంత గొప్ప భాగ్యం ఒక్క యేసుక్రీస్తుని నమ్మిన వారికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఈ భూమి మీద ఏ నష్టమైనా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ విల్ పవర్ మాత్రం మిస్ అవ్వకండి. హల్లెలూయా. ఏ మిస్ అవ్వద్దు? విల్ పవర్ మాత్రం మిస్ అవ్వద్దు ఎవరో కూడా. అధికారము కొరకు మనము ప్రభు దగ్గరికి వెళదాము. దేవుడట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.